ప్రపంచ క్యాడెట్ చెస్ ఛాంప్ దివిత్. హైదరాబాద్ బాలుడు దివిత్ రెడ్డి సత్తా చాటాడు. ప్రపంచ క్యాడెట్ చెస్ ఛాంపియన్షిప్లో అండర్-8 విభాగంలో విజేతగా నిలిచారు. 11 రౌండ్లలో 9 పాయింట్లు సాధించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. మరో భారత ప్లేయర్ సాత్విక్ కూడా ఎన్నే పాయింట్లు సాధించినా ఉత్తమ టై బ్రేక్ స్కోర్ ఆధారంగా దివిత్ టైటిల్ కైవసం చేసుకున్నాడు. టెలికాంలకు భారీ ఊరట. స్పెక్ట్రమ్ పాత కొనుగోలుపై బ్యాంకు హామీ మినహాయింపు. టెలికాం స్పెక్ట్రమ్ను 2022 ముందు జరిగిన వేలంలో కొనుగోలు చేసిన సంస్థలు సమర్పించాల్సిన బ్యాంకు హామీల నుంచి కేంద్ర మంత్రిమండలి మినహాయింపు ఇచ్చినట్టు సమాచారం. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ రోడ్ల ప్రాజెక్టు కోసం ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ నుంచి తీసుకున్న రుణానికి సంబంధించి ప్రాజెక్టు గడువును ఏపీ గ్రామీణ రహదారి ప్రాజెక్టు పూర్తి చేసేందుకు ఇచ్చిన గడువును 2026 డిసెంబర్ 20 పొడిగించాలని కోరారు. గుండెపోటు నిరోధించే ఔషధ ఫార్ములా. బాపట్ల ఫార్మసీ కళాశాల బృందానికి పేటెంట్ జారీ. ఆర్సిలార్ మిత్తల్ స్టీల్ ప్లాంటుకు భూముల కేటాయింపు. ఎకరా 51 లక్షలకు తొలి దశలో 2200 ఎకరాల్లో వివిధ రాయితీలు ప్రోత్సాహకాలతో ప్యాకేజీ ప్రచురించిన ప్రభుత్వం. 1952-70 మధ్యలో ఏడాదికి సగటున 120 రోజుల పాటు భేటీ అయిన లోక్సభ 2000 సంవత్సరానికి 68 రోజులు సమావేశమవుతుంది. 17వ లోక్సభ అయితే మరీ ఏడాదికి 55 రోజుల వంతున కొలువు తీరింది. తగ్గుతున్న భేటీల సంఖ్యకు సమాంతరంగా అనవసర ఆందోళనలు, ప్రజాస్వరాలను ప్రతిధ్వనింపజేయని వాగ్యుద్ధాలతో ఉన్న కొద్దిపాటి సభా సమయం హరించుకుపోతుంది. ప్రజాస్వామ్యానికి అది ఏ విధంగానూ క్షేమదాయకం కాదు. ప్రపంచంలో పునరుత్పాదక ఇంధన వనరుల ఉత్పత్తి సామర్థ్యాన్ని 2030 కల్లా 3 రెట్లు పెంచాలని COP29 లక్ష్యిస్తోంది. కానీ శిలాజ ఇంధన వినియోగాన్ని తగ్గించడానికి ప్రత్యేక తీర్మానం చేయకపోవడం గమనార్హం. దీనివల్ల సంపన్న దేశాలు బొగ్గు చమురును యథేచ్ఛగా వినియోగిస్తాయనే ఆందోళన వ్యక్తమైంది. వాతావరణ మార్పుల నిరోధానికి సంపన్న వర్ధమాన దేశాలు ఒక్కతాటిపై నడవడం తప్పనిసరి. ఈ విషయంలో ఏకాభిప్రాయం లోపించడం COP29లో స్పష్టంగా కనిపించింది. బ్రెజిల్ COP30లో సబ్ అయిన ఉమ్మడి కార్యాచరణకు గట్టిగా కృషి చేస్తుందని ఆశిద్దాం. ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడి మృతి. జాన్ ఆల్ఫ్రెడ్ 112 సంవత్సరాలు. పాటల రచయిత కులశేఖర్ కన్నుమూత. పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టులకు అదనపు వెసులుబాటు. గ్రీన్కో సోలార్ సామర్థ్యం 1300 మెగావాట్లకు పెంపు. ఆస్థా పంప్ స్టోరేజ్ ప్రాజెక్టుకు అదనంగా 186 ఎకరాలు. ఎకోరన్ పవన విద్యుత్ సామర్థ్యం మరో 277 మెగావాట్ల పెంపు. ఉత్తర్వులు జారీ చేసిన ఇంధన శాఖ. వివిధ దేశాల్లో జనసాంద్రత. బంగ్లాదేశ్ 1333, భారత్ 488, శ్రీలంక 328. బంగ్లా హిందూ నేతపై దేశద్రోహం కేసు. చిన్మయ్ దాస్కు బెయిల్ నిరాకరించిన కోర్టు. రాజధాని ఢాకాతో పాటు దేశవ్యాప్త నిరసనలు. తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన భారత్. సమైక్య బంగ్లాదేశ్ను కోరుకుంటున్నామన్న దాస్.